ఒక 12 రోజుల్లో 80 పీస్ దిగడం అంటే చిన్న విషయం కాదండి. అసలు డీ గ్రోత్ ఉన్న ట్యాంక్ ని ఒక్క 12 డేస్ అంటే 2 వీక్స్ కన్నా తక్కువ ఉన్న టైంలో మీరు తీసుకొచ్చి మీరు ఇలా రైతు పరంగా ఇంత చేయడం అంటే మీ కస్టమర్ కనపడుతుందండి వెంకట్ గారు. అస్సలు మీ ప్రోడక్ట్ కి అయితే మేము చాలా రుణపడి ఉంటాం. దీన్ని వాడిన తర్వాత నాకు డెడ్ లాగినాయండి ఫస్ట్ గా. తర్వాత ఫీడ్ బాగా తీసుకుంది. దాని తర్వాత రన్నింగ్ కూడా బాగా కండిషన్ కూడా బాగుందండి. అసలు ఈ ప్రోడక్ట్ అయితే ఒక 3 రోజుల్లో తగ్గడం అంటే నిజంగా నేను నమ్మలేకపోయాను. ఏ రైతు చూసినా కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. నిజంగా క్రాప్ పండుగ కూడా వీళ్ళని ఎందుకు ట్యాంకుల వరకు రాణిస్తున్నారు అని నేను అదొకటి ఆలోచించి తీసుకోవడం జరిగిందండి. నమస్కారం అండి, నా పేరు వెంకట్, నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం వెస్ట్ గోదావరి భీమవరం మండలం గోట్లపాడులో మన బసవాని డేవిడ్ దగ్గరికి వచ్చామండి. డేవిడ్ గారు వచ్చేసి 3 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. మీకు కల్చర్ వేసిన ఎన్ని రోజులకు వైట్ కట్ వచ్చింది? వైట్ కట్ అయితే ఒక 45 డేస్ కి వచ్చిందండి. వేరే ప్రోడక్ట్ నేను వాడినా నాకు రిజల్ట్ అనేది కనపడలేదండి. స్లోగా ఉంది, అందులోకి రిజల్ట్ ఆగిపోయిందండి. లూజ్ షెల్ పడిపోయింది, ట్యాంక్ RMS లో పడిపోయింది స్లోగా. రోజుకి 10-15 పీసులు రావడం జరిగిందండి. నేను చివరికి వచ్చేసాను, నాకు అర్థమైపోయింది నీకు ఫీడ్ తీసుకుంటలేదు, సెల్ లూజ్ పడిపోయింది, డెడ్లు వచ్చేస్తున్నాయి. సరే ఇన్ని వాడేమో, సర్లే దీన్ని కూడా ఒకసారి వాడి చూద్దాం. రైతులు కూడా బాగా గట్టిగా చెప్తున్నారు కదా, ఒక్కసారి వాడి చూద్దాం. ఎలాగా హార్వెస్ట్ చేస్తాం, ఎలాగా నష్టపోతున్నాం. సరే ఇప్పుడు ఇది తీసుకున్న మనం నష్టపోయేది ఏమీ లేదు, సరే ఒకసారి చూద్దామని చెప్పి నేను తీసుకురావడం జరిగిందండి. 2వ రోజు పెట్టానండి. 2వ రోజుకి 2 ఫీల్డ్లు ఎత్తుకోవడం మొదలెట్టింది. 3వ రోజుకి 4 ఫీల్డ్లు ఎత్తుకున్నాను. స్పీడ్ తీసుకోవడం బాగుంది, నాకు సెల్ లూజ్ ఆగింది. దీన్ని వాడిన తర్వాత నాకు డెడ్ లాగినాయండి ఫస్ట్ గా. తర్వాత ఫీడ్ బాగా తీసుకుంది. దాని తర్వాత రన్నింగ్ కూడా బాగా కండిషన్ కూడా బాగుందండి. అసలు ఈ ప్రోడక్ట్ అయితే ఒక 3 రోజుల్లో తగ్గడం అంటే అది బాగుండి. నిజంగా నేను నమ్మలేకపోయాను. ఏ రైతు చూసినా కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. నిజంగా క్రాప్ పండుగ కూడా వీళ్ళని ఎందుకు ట్యాంకుల వరకు రాణిస్తున్నారు అని నేను అదొకటి ఆలోచించి తీసుకోవడం జరిగిందండి. తీసుకున్న దానికి మీరు ఎటువంటి కూడా నష్టపోయేది ఏమి ఉండదండి. రేపు ఎల్లుండి హార్వెస్ట్ చేయాల్సిన ట్యాంక్ కూడా ఈ మెడిసిన్ వైట్ కట్ ప్రీమ్షిప్ ని వాడితే మీరు కంపల్సరీగా మీరు రిజల్ట్ అనేది చూస్తారు. నేను హార్వెస్ట్ చేయాల్సిన ట్యాంక్ ని ఇది పెట్టిన తర్వాత నేను దీని నుంచి ముందు తీసుకెళ్లడం జరిగింది. నాకు 200 అకౌంట్ లో వచ్చిందండి. నేను 8 సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తున్నానండి. ఇప్పుడు వరకు కూడా 3 రోజులు 5 రోజులకి వైట్ కట్ అనేది కనపడకుండా పోవడం అనేది అసాధ్యం అండి. అసలు మీరు ఏ ఫార్ములాతో చేశారో కానీ రైతుల కోసం, అసలు మీరు చేసిన కష్టానికి రైతుకి మట్టికి మనసు పూర్తిగా దీన్ని మిమ్మల్ని అభినందిస్తామండి. నేను లోకలే అన్నా, నేను భీమవరం పక్కన మన మోటర్పాడు ఏరియాలో ఉంటాను. నేను సాటిస్ఫైడ్ అని ఇది ఫార్ములాకి అయితే ఒక్క పూటన్నరకు 4 పూటలు వేసిన మేత 10 kgs పడిపోయిందండి. నేను 60 kgs వెళ్ళి ఉండండి, 10 kgలకు పడిపోయిందండి ట్యాంక్. అలాంటి ట్యాంక్ నేను ఇంకా ఒక 3-4 డేస్ నేను ఇది కూడా నేను టచ్ చేయకుండా ఉంటే నేను ట్యాంక్ హార్వెస్ట్ చేయాలండి. 230 కౌట్లో నేను హార్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా అండి. నేను ఆల్రెడీ ఇది వరకు వైట్ కట్టుతో నేను 2 క్రాపులు పోగొట్టుకుని ఉన్నానండి. నేను ఈ క్రాప్ కూడా నేను నష్టపోయి ఇది పెట్టకపోతుంటే 100% నేను నష్టపోయే ఉండేవాడిని అండి. సార్ దగ్గర వైట్ కట్ వచ్చిన తర్వాత మన ప్రైమ్ షింప్ వాడారు. ప్రైమ్ షింప్ వాడి వైట్ కట్ కంట్రోల్ అయిన తర్వాత సార్ గారు వచ్చేసి డీ గ్రోత్ ట్యాంకులు అని చెప్పేసి గమనించడం జరిగింది. అప్పుడు సార్ గారు వచ్చేసి మాతో మాట్లాడితే మన దగ్గర డెవలప్ చేసిన ధన్వా అనే ప్రోడక్ట్ ను సార్కి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత దాని రిజల్ట్ సార్ చెప్తేనే బాగుంటుంది. సో సార్ మాటల్లో కూడా మీరు ఒక్కసారి వినండి. దాని తర్వాత నేను నెట్టింగ్ వేయడం జరిగింది. నెట్టింగ్ వేసిన తర్వాత నాకు డీ గ్రోత్ అనిపించిందండి. నాకు 150+ ఉందండి అప్పటికి నా కౌంట్. డీ గ్రోత్ నాకు అరౌండ్ 58 డేస్ అవుతుందండి. డీ గ్రోత్ వచ్చిందండి. డీ గ్రోత్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ సంప్రదించడం జరిగిందండి. సజెస్ట్ చేసినట్టుగా ధన్వా వాడానండి. 58 రోజుల కాడ నుంచి పెట్టడం జరిగిందండి. పెట్టిన 1 వీక్ నెట్టింగ్ వేస్తానండి. 110 కౌంట్ వచ్చిందండి. 110 కౌంట్ వచ్చింది. నేను హార్వెస్టింగ్ చేయడానికి ప్రిపరేషన్ నేను ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత నేను అది కౌంటింగ్ వేసుకుంటే అది 110 నుంచి 100కి వచ్చిందండి కౌంట్. అయితే వచ్చిన తర్వాత ఓకే బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ దీన్ని ఒక 5 డేసే పెట్టానండి. తర్వాత 5 డేస్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ దీన్ని 70లో కంప్లీట్గా 5 డేస్కి 30 పీస్ దిగిందండి. అసలు ధన్వా ప్రోడక్ట్ పెట్టిన తర్వాత అసలు నేను మాటలో చెప్పలేనండి. ఈ ప్రోడక్ట్ అయితే మట్టికి అసలు మీరు వెంకట్ గారు, మీరు ఈ ప్రోడక్ట్ కోసం మీరు కష్టపడ్డ కష్టం రైతులకి అర్థం వద్దండి. అసలు మీ ఫార్ములా అంటే ఫార్ములా అండి. అది అసలు
ఒక 12 రోజుల్లో 80 పీస్ దిగడం అంటే చిన్న విషయం కాదండి. అసలు డీ గ్రోత్ ఉన్న ట్యాంక్ ని ఒక్క 12 డేస్ అంటే 2 వీక్స్ కన్నా తక్కువ ఉన్న టైంలో మీరు తీసుకొచ్చి మీరు ఇలా రైతు పరంగా ఇంత చేయడం అంటే మీ కస్టమర్ కనపడుతుందండి వెంకట్ గారు. అస్సలు మీ ప్రోడక్ట్ కి అయితే మేము చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. మీరు వాడండి. ఈహెచ్బి కానీ డీ గ్రోత్ ఏమన్నా సరే ఉంటే మీ ట్యాంకులకి నేను ఒక రైతుగా సజెస్ట్ చేస్తున్నాను. ధన్వా వాడండి. 2 వీక్స్ వాడండి. 2 వీక్స్ లో మీకు అద్భుతమైన రిజల్ట్ మీరు చూస్తారు. ఈ ప్రోడక్ట్ వాడితే విపరీతమైన మీరు లబ్ధి పొందుతారండి. భీమవరం అంటే ఆక్వా అన్నండి. ఓకే ఈహెచ్బి కానీ డీ గ్రోత్ కానీ ఉంటే సార్. కంపల్సరీ మన ధన్వా మిన్నండి సార్ థ్యాంక్ యూ సో మచ్.